వాణిజ్యం బంద్ అట. కాశ్మీర్లోని దాల్ సరస్సు వద్ద పహారా కాస్తున్న ఒక జవాన్. పాకిస్తాన్ నుంచి అన్ని రకాల దిగుమతులపైన భారత్ నిషేధం విధించింది. అక్కడి నుంచి ఏ ఒక్క పిన్నీస్ కూడా రావడానికి వీల్లేదు. అంటే చెప్తున్నా, అవి వస్తున్నాయని కాదు, అసలు కనీసం అట్లాంటి ఐటమ్స్ కూడా రావడానికి వీల్లేదు. మొత్తం టోటల్గా బిజినెస్ అనేది బంద్. ప్రత్యక్ష పరోక్ష దిగుమతులన్నింటికీ వర్తిస్తుందని స్పష్టీకరణ. కొరియర్లు, పార్సెల్ సేవలు కూడా పూర్తిగా నిలిపివేత. పాక్ నౌకలేవి భారత పోర్టుల్లోకి రాకుండా నిషేధం. భారత్ నుంచి దిగుమతులను ఇప్పటికే నిలిపేసిన పాక్. ఇరు దేశాల మధ్య 80,000 కోట్లకు పైగా వాణిజ్యం ఉన్నదట. పెహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి అన్ని రకాల దిగుమతులను నిలిపేస్తున్నట్టుగా భారత్ ప్రకటించింది. పాకిస్తాన్లో తయారైన పాక్ నుంచి వచ్చే ప్రత్యక్ష పరోక్ష దిగుమతులు ఏమైనా సరే ఈ నిషేధం వర్తిస్తుందని శనివారం స్పష్టం చేసింది. అంతేకాదు ఆ దేశం నుంచి వచ్చే కొరియర్లు, పార్సెళ్లు వంటి వాటిని కూడా పూర్తిగా నిలిపేస్తున్నట్టుగా తెలిపింది. మరోవైపు భారత్లోని అన్ని నౌకాశ్రయాల్లోకి పాకిస్తాన్కు చెందిన పాక్ జెండా ఉన్న ఎలాంటి నౌకలు ప్రవేశించకూడదంటూ నిషేధం విధించింది. ఇదే సమయంలో భారత నౌకలేవి కూడా పాకిస్తాన్ పోర్టులకు వెళ్లవద్దని సూచించింది. ప్రత్యక్షంగా పరోక్షంగా పాకిస్తాన్లో ఉత్పత్తి అయిన ఎగుమతి చేసే అన్ని రకాల ఉత్పత్తులపైన నిషేధం విధిస్తున్నాం. మనం ఎగుమతి చేసేవి క్లోజ్, అక్కడి నుంచి వచ్చేవి క్లోజ్. అనుమతి ఉన్నవైనా ఎలాంటి అనుమతి అవసరం లేని ఉత్పత్తులైనా ఈ నిషేధం వర్తిస్తుంది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఇది అమల్లో ఉంటుంది. ఈ నిషేధం నుంచి ఏదైనా మినహాయింపు కావాలంటే ప్రభుత్వం నుంచి ముందుగానే అనుమతులు తీసుకోవాలి అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ స్పష్టం చేసింది. జాతీయ భద్రత, ప్రజా ప్రయోజనం నిమిత్తం ఈ చర్యలు తీసుకుంటున్నామని, తక్షణమే ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. భారత్ నుంచి వచ్చే దిగుమతులు నిషేధిస్తూ పాకిస్తాన్ ఇప్పటికే ప్రకటించగా తాజాగా భారత నిర్ణయంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయింది. పరోక్ష దిగుమతులు. వాస్తవానికి పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్తో వాణిజ్యాన్ని భారత్ బాగా తగ్గించుకుంది. చాలా ఉత్పత్తులపైన 200% కస్టమ్స్ సుంకాలు కూడా విధించింది. అయినా పండ్లు, నూనె గింజలు, ఔషధ మొక్కలు, బాదాం, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్, రాగి, ఖనిజం, గాజు ఉత్పత్తులు వంటి కొన్ని రకాల ఉత్పత్తుల దిగుమతులు మాత్రం నేరుగా జరుగుతున్నాయి. 2022-23లో భారత్ నుంచి పాకిస్తాన్కు సుమారుగా 5,300 కోట్ల విలువైన ఎగుమతులు జరిగినాయి. పాకిస్తాన్ నుంచి దిగుమతుల విలువ సుమారు 170 కోట్లు. అదే 2024-25 ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి పాకిస్తాన్కు ఎగుమతులు సుమారు 3,700 కోట్లకు తగ్గిపోతే దిగుమతులు కేవలం 4 కోట్లలోపే కావడం గమనార్హం. అయితే ఆంక్షలు, సుంకాల నుంచి తప్పించుకోవడానికి పాకిస్తాన్ నుంచి చాలా వరకు ఉత్పత్తులను దుబాయ్, సింగపూర్, శ్రీలంక, ఇండోనేషియా వంటి దేశాలకు తరలించి ఆయా దేశాల ఉత్పత్తులుగా చూపిస్తూ భారత్కు పంపుతుంటారని వాణిజ్య వర్గాలు చెబుతుంటాయి. అంటే వయా ఆయా కంట్రీస్ నుంచి మనకు పంపిస్తారనమాట. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే ఏ ప్రోడక్ట్ అయినా మనం 200% కస్టమ్స్ సుంకం వేస్తున్నాం. సో ఇట్లా పరోక్షంగా వయా డిఫరెంట్ కంట్రీస్ నుంచి పంపించే వాటి మీద కూడా నిషేధం అట. ఆయా దేశాల ఉత్పత్తులుగా పంపుతుంటారు. ఇలా పరోక్షంగా వచ్చే పాక్ ఉత్పత్తుల విలువ సుమారు 5,000 కోట్లు ఉంటుందట. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ప్రత్యక్ష పరోక్ష దిగుమతులపైన నిషేధం విధిస్తున్నట్టుగా ప్రకటించడంతో పాకిస్తాన్లోని పలు రకాల పరిశ్రమలకు గట్టి దెబ్బ పడుతుందని అంటున్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి భారత్ పాకిస్తాన్ల మధ్య వాణిజ్యం విలువ 84,000 కోట్లకు పైగా ఉంటుందని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ నుంచి ప్రత్యక్ష పరోక్ష మార్గాల్లో రాగి ఉత్పత్తులు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, పత్తి, హిమాలయాల రాతి ఉప్పు, సల్ఫర్, గ్రానైట్, కొన్ని రకాల ముడి ఖనిజాలు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ఉన్ని, గాజు వస్తువులు, తోలు ఉత్పత్తులు భారత్కు దిగుమతి అవుతున్నాయట. ఇక భారత్ నుంచి ముఖ్యంగా మందులు, వ్యవసాయ ఉత్పత్తులు, కాఫీ, టీ, మసాలాలు, నూనె గింజలు పాకిస్తాన్కి ఎగుమతి అవుతుంటాయట. సో ఇట్లా కీలక నిర్ణయం భారతదేశం తీసుకున్నది. దేశం మన ప్రభుత్వం భావిస్తున్నది వాళ్ళని ఐసోలేట్ చేయాలి, వాళ్ళని ఆర్థికంగా. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇప్పుడు వాణిజ్య సంబంధాన్ని కూడా సంబంధంతో కూడా తెగదెంపులు చేసుకుంది. దీంతో వాళ్ళని ఫైనాన్షియల్గా ఇప్పటికే పీకల్లోతు ఆర్థికంగా చితికిపోతున్న పాకిస్తాన్ను మరింత దెబ్బకొట్టడానికి భారత్ ఈ ప్రయత్నం చేస్తున్నది. ఇది కూడా ఒక రకంగా ఖచ్చితంగా యుద్ధం లాంటిదే, వాళ్ళ మీద దాడి లాంటిదే. ఇది కంటిన్యూ కావాల్సిన అవసరం కూడా ఉన్నది.